స్థూలంగా 3 సత్యాలు మనం చూస్తూ ప్రభుని ఆరాధిస్తాం. 58వ వచనం, వెళ్తావా అని అడిగేసరికి ఆలోచించి, గివ్ మీ సమ్ టైం ప్లీజ్, ఐ జస్ట్ నీడ్ సమ్ 10 to 20 days ఫర్ మై సెపరేట్. అదేమనలేదండి. ఏమనింది? వెళ్తా. ద జర్నీ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్. ఇంగ్లీష్లో ఆర్ఆర్ఆర్ గుర్తుపెట్టుకోవడానికి లేదా తెలుగులో మనకు గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా సరే, నెంబర్ 1 రీసెట్. ఒకటే మాట ఏమనిందండి? ఇంప్లిసిట్ ఒబీడియన్స్. వెంటనే విధేయత చూపించేసింది. అక్కడ విధేయత చూపించడానికి ముందు ఎంత శోధన. మనకు కూడా దేవుడు ఏదైనా మాట చెప్తే విధేయత చూపించాలని హృదయంలో ఒక పక్కన ఆశ ఉంటుంది. ఏమని? దేవుని మాటకు విధేయత చూపిస్తాను, దేవుని పిలుపుకి ఏం చేస్తాను, విధేయత చూపిస్తాను. అమ్మో దేవుని పిలుపు చాలా సీరియస్ అండి అని మధ్యలో మనమే చెప్పుకుంటాం. మళ్ళీ అమ్మో రక్షణ విషయమైన తీర్మానం అండి చాలా ఖరీదైంది, దేవుని మాటకు వెంటనే ఏం చేయాలి, నేను విధేయత చూపించాలి, అంత ఆశ ఉంటుంది. కానీ మధ్యలో లాభాలు దూరుతారు. మధ్యలో ఏ లాభం దూరాడు? 55 చదవండి. ఏమంటున్నాడు లాభాను? 55 లాభాను తన తల్లి అంటున్నమాట. 55 పెద్ద దాసునితో అంటున్నాడు, ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళొచ్చు. ఇప్పుడు లాభాను తల్లి ఫస్ట్ ఏం కొనాలని ట్రై చేశారంటే టైం కొనుక్కోవాలని ట్రై చేశారు. దే వాంటెడ్ టు పర్చేస్ టైం. ప్రతిసారి మనం కూడా అంతే. దేవుని కార్యానికి ఫస్ట్ చెప్పే సాకేంద్ర, ప్రభా కొద్దిగా టైం ఈయన, కొద్దిగా టైం ప్రభా, 2023 నాయన 31st నైట్ మాట్లాడావు ప్రభా, ఫస్ట్ రోజు కూడా మళ్ళీ మాట్లాడావు ప్రభా, తిరిగి సెకండ్ సండే కూడా మళ్ళీ ఏం చేసావు, మాట్లాడుతున్నావు ప్రభా, జనవరిలో ఇంకా 3 సండేలు ఉన్నాయి కదా ప్రభా, అవి కూడా తీసుకొని ఈ మంత్ అంతా ఏం చేస్తాను ఆలోచించి ప్రయాణ యాత్ర చేయొచ్చో చేయకూడదో, ఈ పిలుపు నిజమో కాదో, ఇవన్నీ కన్ఫర్మేషన్స్ తీసుకొని ప్రభా 10 దినాలు అయితే ఏం చేస్తా, 10 దినాలతో ఏం చేస్తా, విధేయత చూపిస్తా ప్రభా అని డిలేడ్ ఒబీడియన్స్ చూపిస్తా. లెట్ మీ టెల్ యూ దిస్, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. విధేయత చూపించడం కానీ ఆలస్యం అయితే అది అవిధేయతే. ఎందుకంటే బైబిల్లో మీరు చూడండి, ఎన్ని రోజులు అడిగారు గ్యాప్? ఎన్ని రోజులు అండి? 10. బైబిల్లో 10 గుర్తు దేనికి తెలుసా? శోధన, పరీక్ష. ఎన్ని తెగుళ్ళు అనుమతించాడు దేవుడు ఐగుప్తు దేశానికి? 10 తెగుళ్ళు. 10 అనే నా సంఖ్య మనకు తీసుకున్నట్లయితే 10 ఈజ్ అ టైమ్ ఆఫ్ టెస్టింగ్, 10 ఈజ్ అ టైమ్ ఆఫ్ ట్రయల్, 10 ఈజ్ అ టైమ్ ఆఫ్ టెంప్టేషన్. అపవాది నీ జీవితంలో విలువైన తీర్మానాలు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న సందర్భములో ఖచ్చితముగా అపవాది నీ నుండి కొద్ది సమయాన్ని కోరతాడు. దానికి చాలా రంగులు పూసి కారణాలు ఎత్తుకుంటారు. ఆ చిన్నది 10 రోజులు ఉండొచ్చు కదా, జీవితాంతం మళ్ళీ కనపడదు కదా, మళ్ళీ పొయ్యి ఎప్పుడు వస్తుందో ఏమో, ఎలా చూడాల్సి వస్తుందో ఏమో, ఒక 10 రోజుల్లో బట్టలు, ఇవన్నీ చాలా కారణాలు చెప్పడానికి లాబాను తల్లి ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటే దెర్ వాజ్ 0 టాలరెన్స్ అబౌట్ డిలే. ఏమంటున్నాడు 56వ వచనంలో పెద్ద దాసుడు? నా ప్రయాణము సఫలము చేసెను గనుక తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని. 0 డిలే, 0 టాలరెన్స్. ఆలస్యం చేసే ప్రసక్తి లేదో. మాట జ్ఞాపకం చేస్తాను దేవుని దాసునిగా, నీ జీవితంలో ఆశీర్వాదానికి తొలిమెట్టు వెంటనే నిరాక్షేపమైన విధేయత. ద ఇమ్మీడియట్ సరెండర్ అండ్ ఒబీడియన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ చరిత్ర మారడానికి మొదటి కారణం ఏంటంటే విధేయత చూపించి వెంటనే ప్రభు మాటకి ఏం చేయడం, శిరస్సు వంచడం. ఈ ప్రాంతంలోనే సాతాను టైం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు తెలుసా అండి? కొద్ది టైం వాడికి దొరికితే చాలు, కొద్ది గ్యాప్ దొరికితే వాడికి చాలు. ఒక్క దయ్యం కాస్త వెళ్ళి ఎంతమంది వస్తారండి? 7 మంది వచ్చి తిష్ట వేసి కూర్చుంటారు. సాతాను కావాల్సిందే గ్యాప్. ఈరోజు చాలామంది జీవితాలు బుగ్గిపాలు కావడానికి, దేవుని యొక్క ప్రచండమైన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అనుభవించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డిలే. నాకు కొద్ది టైం కావాలి. రక్షణ తీర్మానం విషయమే దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె కురుస్తూ ఉంటాడు. పాపం గురించి, తీర్పు గురించి, నీతి గురించి ఒప్పింపజేస్తూ ఉంటాడు. కానీ నువ్వు అనేది ఏం తెలుసా? కొద్దిగా టైం కావాలి ప్రభువా, ఐ జస్ట్ నీడ్ సమ్ మోర్ టైం. పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టినట్లయితే ఎలాగో తప్పించుకుందువు. నేడే రక్షణ దినం. టుడే ఈజ్ యువర్ డే. ఈ రోజు నీ రోజు, రేపు ఎప్పుడుది నీ రోజు కాదు.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక్కసారి వెంటనే దేవుని మాట విధేయత చూపించడానికి తీర్మానించుకుంటే, రక్షణ విషయం కావచ్చు, సమకూర విషయం కావచ్చు, పిలుపు నిర్ధారణ విషయం కావచ్చు. అందుకొరకే పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 2 Péతురు 1:10 జ్ఞాపకం చేస్తూ అంటాడు, అయ్యా మీరు జాగ్రత్త పడు. 2 Peter 1:10 మీరు జాగ్రత్త పడు. ఎందుకంటే పిలుపు విషయమై, ఏర్పాటు విషయమై, కాలింగ్ ప్లస్ ఎలక్షన్, ఈ 2 విషయంలో నువ్వు నిర్ధారించుకోవడానికి సమయము లేదు. యూ షుడ్ బి ఆన్ అ వార్ ఫుటింగ్. అంత త్వరగా స్థిరపరచుకోకపోతే సాతాను ఆ గ్యాప్లో విరుచుకుపడతాడు, నీ ఆశీర్వాదాలని దొంగలేస్తాడు. ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న సత్యం, ఈరోజు ప్రభు మరొకసారి కృపను ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. చాలామంది నా పరిచర్య కొద్దిపాటి పరిచర్య అనుభవంలో చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాట అందరు చెప్తూ ఉండేవారు, రక్షణ తీర్మానం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో స్పందించకుండా ఆలస్యం చేసిన వారు తర్వాత తిరిగి పరిశుద్ధాత్మ వారితో మాట్లాడము మానేశాడండి. పరిశుద్ధాత్మ మూగపోయాడు. పరిశుద్ధాత్మ తాకిడి అనేది వారు స్పృశించడం మానేశారు. వాక్యం వింటున్నారు కానీ వారికి ఇంకా చలనము లేకుండా పోయింది. వై యామ్ ఐ సేయింగ్ దిస్? ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా అండి? నిజంగా జరిగిన సంఘటన. నేను పేరు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. లైఫ్ టెంపుల్ ఫస్ట్ యానివర్సరీలో లైఫ్ టెంపుల్ ఫస్ట్ ఇయర్ జరుగుతున్న సందర్భం, లైఫ్ టెంపుల్ మెంబర్ ఒక యవనస్తుడు ఆ రోజు దేవుడు ప్రచండంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సహోదరుడు తీర్మానం చేసుకోవాల్సిన టైం అది. నాతో వచ్చేయమన్నా తెలుసా అండి, అన్నా కొద్దిగా టైం కావాలన్నా, 2 months టైం. నాతో ప్రామిస్ చేశాడు, 2 నెలలు టైం ఇవ్వండి అన్న, నాకు 2 months టైం తర్వాత మళ్ళీ నేను వస్తా. ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్గా ఉన్నానన్నా, 2 months నాకు టైం ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పాను, తమ్ముడు ఆలోచించుకో ఒకసారి, ఈ 2 months ఓపిక పట్టు నువ్వు అని నేను చెప్తే, అన్న నాకు 2 months టైం కావాలన్నా అన్నాడు. వై యామ్ ఐ సేయింగ్ దిస్? జరిగిన సంఘటన కరెక్ట్గా 2 months కూడా కాలేదండి, డిసెంబర్లో రోడ్ యాక్సిడెంట్లో ఆ తమ్ముడు చనిపోయాడు. తట్టుకోలేకపోయారు టీం అంతా. ఎందుకు చెప్తున్నా తెలుసండి ఈ మాట? నిరాక్షేపమైన విధేయత కాకుండా నువ్వు టైం తీసుకుంటే అది నీకు ఆశీర్వాదమే కాదు. సాతాను అప్పుడే విరుచుకుపడతాడు, నీ పిలుపుతో ఆట ఆడతాడు, నీ ఏర్పాటుతో ఆట ఆడతాడు, నీ ఆశీర్వాదాన్ని భంగపరుస్తాడు. అయితే రెబెకా అనింది, ఐ విల్ నెవర్ పర్చేస్ టైం. నో, నేను టైం తీసుకోను. వెళ్తావా? ఎస్, ఐ విల్ గో. ఇఫ్ ఇట్ ఈస్ లార్డ్స్ కాలింగ్, ఐ విల్ సరెండర్ ఇమీడియట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్ హూ ఇస్ లీడింగ్ మీ, ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్. నేనేం చేస్తాను? బయలుదేరి వెళ్తా. ఆ ఒక్క అడుగు ఆ యువకురాల జీవితమే కాదండి, ప్రపంచ చరిత్ర ఏం చేసింది. మేబీ గాడ్ మే బి కాలింగ్ యూ టుడే. దేవుడు పిలుస్తున్నాడేమో. నీ ఒక్క అడుగు ఎక్కడో అనామకురాలుగా ఉండొచ్చు, ఎక్కడో అనామకుడిగా పడి ఉండొచ్చు, కానీ దేవుడు పిలిచే పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపుకు, పిలుపుకు నీ స్పందన నీ చరిత్ర కాదు, తరతరాల కోట్ల మంది చరిత్రను మారుస్తుంది. అందుకొరకు పేతురు అంటాడు, నీ పిలుపుని ఏర్పాటు ఏం చేయాలి? నిశ్చయం చేసుకో. ఆ ఒక్క విధే చూపించడం ఆరంభిస్తే కీర్తకుడు అంటాడు, నీతిమంతుడు దేవుని ఆశ్రయించిన వాడు భిక్షమెత్తుట కానీ వాడి సంతానము అడుక్కదిండం కానీ నేను ఎప్పుడు చూడలేదు. నెవర్ ఐ హ్యావ్ సీన్. నీతిమంతుని అడుగులను ఎవరు ఆజ్ఞాపిస్తారు? దేవుడు ఆజ్ఞాపించడం స్టార్ట్ చేశాడు. ఎలా వెళ్తుందో తెలియట్లేదు, ఎటు వెళ్తుందో అర్థం అవట్లేదు, కానీ వెళ్తున్న గమ్యస్థానం కోట్ల మందికి దీవెనగా మార్చేసింది. 1 కొరింథీ 10:26 ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది? నాకు అన్ని అక్కర్లు ఎవరు తీరుస్తారు? 1 Corinthians 10:26 నా అవసరత ఎవరు తీరుస్తారని ప్రశ్నల మధ్యలో వెళ్తున్న ఆ యువకురాలి అగమ్య గోచరమైన ప్రశ్నలకు భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువైన దేవునియే. అంటే సమస్తం, భూమి ఆకాశం సమస్తం కూడా ఎవరు పొందేశారండి? ఆ దేవుంది ఎవరు పొందుకున్నారు? ఇప్పుడు రెబెకా పొందుకుంది. యెషయా గ్రంథం 43:18-19 ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, ఓ రెబెకా, నీ పాత ప్రపంచం, మెసొపొటేమియా ప్రపంచం విడిచిపెడతావా? నీ బంధువులు విడిచిపెట్టడానికి సిద్ధమేనా? నీ స్వగ్రామం విడిచిపెట్టడానికి సిద్ధమేనా? నీ నాహోరు పట్టణంతో బాయ్ చెప్పడానికి సిద్ధమేనా అంటే ఆమె అంటది, ఎస్, ఐఎమ్ రెడీ టు సే ఫేర్వెల్, గుడ్ బాయ్ టు సిటీ ఆఫ్ నాహోర్. తల్లికి, సహోదరునికి, కుటుంబానికి, మెసొపొటేమియా దేశానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఏం చెప్పిందండి? బాయ్ చెప్పింది. ప్రభు అంటాడు చూడండి, న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నావు. సరుకు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనొకటి, పూర్వకాలపు సంగతులను తలంచు.
నువ్వు మునుపటిది విడిచిపెట్టకపోతే ఇంక అక్కడే కూర్చున్నావు ఎప్పటికీ. ఒకప్పుడు 2022 అక్కడే ఉన్నావు. ఇంకా దేవుడు గొప్ప కార్యాలు ఎక్కడ చేస్తాడు? అది వదిలిపెడితే 19వ వచనం చదువుదాం. 19 నెక్స్ట్ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఇది నూతన క్రియ ఏంటంటే, అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు. ఇప్పుడు ఆమె వెళ్తే భవిష్యత్ అరణ్య యాత్ర, ఎడారి దారిలో నాని పాట పాడడం స్టార్ట్ చేసింది. ప్రభు నాడు ఎడారి దారి కాదు నీకు, ఇది అరణ్యంలో ఏం చేస్తాను? త్రోవనేస్తాను. ఎడారిలో ఏం చేస్తాను? నదులను ప్రవహింపజేస్తాను. ఎడారి యాత్ర వెళ్ళాల్సిన తన జీవితం దేవుడు కొత్త కార్యాన్ని ఆరంభించాడు. నదులను ప్రవహింపచేసి జీవ జల నదుల ఊటలు తన ద్వారా దేవుడు లోకానికి పరిచయం చేశాడు. దేవుడు ఉండే స్థలం, ఇస్సాకు ఉండే స్థలానికి తన రాక కొరకు ఇస్సాకు ఎదురు చూస్తున్నాడని యోహాను సువార్త 14:3 ప్రకారం ప్రభు జ్ఞాపకం చేస్తాడు. నీ హృదయంలో కలవరపడనీకుడి, వెరనీకుడి, నేనుండు స్థలంకు మిమ్మల్ని కూడా కొనిపోలాగున నేను తిరిగి వచ్చి మిమ్మల్ని నేనుండు స్థలంకు తీసుకొని వెళ్తా. దట్ షుడ్ బి అవర్ మోటివేషన్. ఎస్, వేర్ గాడ్ ఇస్, ఐఎమ్ గోయింగ్ టు గో టు దట్ ప్లేస్. బయలుదేరి ఆరంభించింది. ఇప్పుడు ఆ సత్యం, ఒక సత్యం తన చరిత్రను సమున్నతంగా మార్చేసింది.